వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈఓ సిడిపిఓకి సంబంధించి జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయని మనం ప్రీవియస్గా మాట్లాడినాం. షెడ్యూల్స్ వచ్చినాయి. ఈరోజు సిడిపిఓ ఎగ్జామ్ జరిగిందండి. సిడిపిఓకి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఈ సిడిపిఓకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఈరోజు కొందరు రాశారు. సో దీనికి సంబంధించి ఈఓ సిడిపిఓ కోచింగ్కి సంబంధించి బేసిక్గా ఏంటి అని అంటే నా జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో మీకు డిఫరెంట్ అంశాలను నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగే ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి చాలామందికి. సో సిడిపిఓ ఎగ్జామ్ రేపు కూడా ఉంది. అలాగే ఈఓ ఎగ్జామ్ అనేది 6th 7th షెడ్యూల్ చేశారు కదా. సో ఈ ఎగ్జామ్స్ కూడా మీరు రాయబోతున్నారు. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో పేపర్ టఫ్ వచ్చిందని కొందరు అంటారు, ఈజీ వచ్చిందని కొందరు అంటారు, మోడరేట్గా ఉంది అని కొందరు అంటారు. వీటికి సంబంధించి దేనిని కూడా మీరు పట్టించుకోవద్దు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫోకస్ అంతా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తారు అనే దానిపైననే ఉంచండి. అంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి. అందరు రాసే ఎగ్జామే మీరు రాస్తారు, బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు పాజిటివ్గా ఉండాలి. మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, దాన్ని బాగా ప్రజెంట్ చేయాలి అని అంటే మీరు బాగా ఆలోచించగలగాలి. అది టెన్స్ లేనప్పుడు సాధ్యమవుతుంది. సో మీరు బాగా ఆలోచించాలి అని అంటే, మీరు బాగా పర్ఫామ్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అది మెయింటైన్ చేయండి, చాలా అవసరం. సో రేపు ఎగ్జామ్ రాసేవారికి ఆల్ ది బెస్ట్, విష్ గుడ్ లక్. ఈరోజు ఎగ్జామ్ రాసిన వారు చాలామంది స్టూడెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో మీకు కొంత ధైర్యాన్ని, నమ్మకాన్ని, అలాగే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండేందుకే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. బేసిక్గా జూలైకి సంబంధించినటువంటి మంత్లో నేను సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి కోచింగ్ని స్టార్ట్ చేశానండి. సో ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు నేను ఒక లైవ్ చేశాను. పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ఈఓ సిడిపిఓకి సంబంధించి కూడా నిరూపణ అయింది కాబట్టి టీఎస్పిఎస్సి ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడు నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి. నేను దీనికి సంబంధించి జస్ట్ స్టార్టింగ్ కొన్ని వీడియోస్ చేశాను, 1, 2, 3 అలా కొన్ని వీడియోస్ చేస్తే నా వాట్సాప్ గ్రూప్లో ఒక 1000 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అంటే వాట్సాప్ ఫిల్ అవ్వడానికి ఐ థింక్ 1026 36 ఉంది. సో ఇలా ఈ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. సో చాలామంది స్టూడెంట్స్కి చాలా వందల కాల్స్కి అలాగే వందల మెసేజెస్కి నేను రిప్లై ఇస్తుండేవాడిని. సో ఇలా జూలై నుంచి ఇప్పటి వరకు నా జర్నీ కొనసాగింది. అయితే నా దగ్గరికి చాలామంది ఆన్లైన్ కోసం జాయిన్ అవ్వడం జరిగింది. ఉమెనే ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి, అలాగే ఇందులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి చాలా డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో వారి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వారు జాయిన్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్ ఈ కోర్స్కి సంబంధించి 10,000 ఫీతో దాదాపు చాలామంది జాయిన్ అయ్యారు. ఓవరాల్గా నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ సిరీసెస్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి 500 మంది జాయిన్ అయ్యారండి. 500 మంది జాయిన్ అయ్యారు. 500 మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు, జస్ట్ నేను చెప్పిన వీడియోస్ని వాటిని నమ్మి. సో ఈ 500 మందికి సంబంధించి రెగ్యులర్గా నేను ఏ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ ఇస్తుండేవాడిని. ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ని అలాగే ఆన్లైన్ క్లాసెస్ని వీటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉండే. సో ఇలా నా దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, నేను సోషియాలజీ, సోషల్ వర్క్, ఎకానమీ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేనే చెప్పడం జరిగింది. సుమారు 5 యూనిట్లు నేనే చెప్పిన పేపర్ 2లో. ఇక పేపర్ 1కి సంబంధించి అప్పుడప్పుడు ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. స్కీమ్స్ చెప్పాను, చాలా వరకు క్వశ్చన్స్ చెప్పాను. సో అలాగే ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి రిలేటెడ్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఆఫ్లైన్లో ఆన్లైన్లో చెప్తూ ఉంటాయి. మీకు యూట్యూబ్లో కూడా ఆ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా చాలామంది నాతో పాటు జర్నీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాల నుంచి నా స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి నా స్టూడెంట్స్ ఉన్నారు. వీరంతా నాతో జర్నీ చేస్తూ ఉన్నారు. నేను అప్డేట్ ఇస్తూ ఉండే, వారు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడుతూ ఉండే. ఈరోజు ఎగ్జామ్ రాశారు. రాసిన తర్వాత చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. నాకు కలిగిన హ్యాపీనెస్ ఎంత అంటే చాలా గొప్పగా. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ పేపర్ 2 అనే స్టార్ట్ చేసినాం మనం, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఈ ఆన్లైన్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఆఫ్లైన్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ రాసినటువంటి వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది అని అంటే, సో చాలా బేసిక్ లెవెల్లో
ప్రీవియస్ ఎగ్జామ్ రాసి అంతకుముందు కోచింగ్ తీసుకోకుండా కోచింగ్ తీసుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకొని ఉండి కూడా అప్డేట్స్ని తెలుసుకునేందుకు జాయిన్ అయిన వారు, ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు. సో ఇందులో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు, అలాగే టైంపాస్ ఆస్పిరెంట్స్ ఎవరు అనేది కూడా నాకు తెలుసు. అయితే అందరి లక్ష్యం కూడా అల్టిమేట్గా జాబ్ సాధించడమే. కొందరు ఆడుతూ పాడుతూ చదువుతారు, కొందరు చాలా సీరియస్గా చదువుతారు. వారందరూ కూడా ఇవాళ ఎగ్జామ్ రాశారు. అయితే ఇంకొంతమంది రేపు రాయబోతున్నారు. మళ్ళీ ఈఓ ఎగ్జామ్స్ని మళ్ళీ అందరు ఫ్రెష్గా రాయాల్సిందే. సో రాస్తారు, బెటర్గా ఇవ్వాలని చెప్తా ఉన్నా. అయితే నాకు వచ్చిన ఒక మెసేజ్ని చూపెడతాను నేను. ఈ మెసేజ్కి సంబంధించి మీరు ఒకసారి తెలుసుకోవాలి. అంటే ఎగ్జామ్ కొంతమంది ఇలా కూడా కాల్ చేస్తున్నారు, సార్ నాకు ఎగ్జామ్ రేపు భయం అవుతుంది, పేపర్ టఫ్ అంటున్నారు, కొంతమంది డిఫరెంట్గా వచ్చిందని అంటున్నారు. ఇదంతా చెప్తున్నారు, అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి అంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ మెసేజ్కి సంబంధించి వాసవి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన స్టూడెంట్, ఈఓ సిడిపిఓకి సంబంధించి జెన్యున్గా తను ఈ మెసేజ్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇదే ఫీడ్బ్యాక్ని నేను ఒక వాయిస్ రికార్డ్ కూడా వినిపిస్తాను మీకు. అంటే స్టూడెంట్స్ భయపడొద్దు అనేది ఒక ఉద్దేశం. దెన్ మనం చెప్పిన కోచింగ్కి సంబంధించి ఎంత మేర న్యాయం జరిగింది అనేది కూడా నేను జెన్యున్గా ప్రూవ్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ నేను మిషన్ శక్తి గురించి ఒక వీడియో చెప్పిన, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, యూట్యూబ్లో ఫ్రీగా ఉంది. ఇది ఆగస్ట్లో చెప్పిన నేను. మిషన్ శక్తి గురించి చెప్తున్నప్పుడు 3 మార్కులు పక్కాగా వస్తాయని చెప్పిన నేను. అందులో ఈ సంబల్ ఉంటుంది, సమైక్య ఉంటుంది. దీని గురించి నేను మ్యాప్ వేసి చెప్పా, ఎలా టీ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ వేసి ఫ్లో చార్ట్ వేసి చెప్పిన. సో ఇలా మిషన్ శక్తి ఉంటుంది, ఇక్కడ సంబల్ ఉంటుంది, ఇక్కడ సామర్థ్యం ఉంటుంది, మళ్ళీ దీనిలో 2 ఉంటవి. ఇలాంటి అంశాలను ఎగ్జాంపుల్ చేస్తూ చెప్పిన క్లాస్ మీరు చూడండి. సో ఈ క్లాస్లో నుంచి క్వశ్చన్స్ పడ్డాయండి, క్వశ్చన్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ బేటీ పడావో బేటీ బచావో, బేటీ బచావో బేటీ పడావో నుంచి ఒక్క ఈ టాపిక్ నుంచే 4 క్వశ్చన్లు వచ్చినాయి. మీరు కావాలంటే చెక్ చేయండి. నేను ఈ క్లాస్ కూడా చెప్పిన, ఫ్రీగా యూట్యూబ్లో ఉంది. ఇంకా మా ఆన్లైన్ స్టూడెంట్స్కి యాప్లో చెప్పింది కాకుండా నేను ఈ టాపిక్ గురించి చెప్పిన 4 క్వశ్చన్స్ ఓన్లీ బేటీ బచావో బేటీ పడావో గురించి, యావరేజ్ అండ్ యావరేజ్, ఇంకా కొన్ని అటు ఇటు ఉండొచ్చు. బట్ ఇంకా FAFSSAI మీద నేను మొన్న చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చూసుకోండి అని చెప్పేసి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి చెప్పినప్పుడు చెప్పినాను. సో ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్లో ఇగో దీని నుంచి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇక నెక్స్ట్ పిఎం పోషణ గురించి చెప్పినాను. పిఎం పోషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో దీని నుంచి క్వశ్చన్ వచ్చింది. ఇక నారీ శక్తి వందన్ గురించి చెప్పడం జరిగింది, క్వశ్చన్ వచ్చింది. ఐసిడిఎస్ నుంచి 2 క్వశ్చన్లు అండి. ఐసిడిఎస్ 1975లో అక్టోబర్ 2న స్టార్ట్ అవుతుంది. ఐసిడిఎస్కి ఇప్పుడు పేరు మార్చారు, సాక్ష్యం అంగన్వాడీ. ఇలాంటివి కొన్ని చాలాసార్లు రిపీట్ చేసిన, చాలా ఎక్కువ సార్లు రిపీట్ చేసిన నేను క్లాసులలో, వెరీ ఇంపార్టెంట్. ఇక NFHS 5 మీద క్వశ్చన్ వచ్చిందండి. నేను మొన్న NFHS 6, 1, 2, 3, 4, 5 జస్ట్ 4 డేస్ బ్యాక్ చెప్పిన ఈ క్లాస్, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి యూట్యూబ్లో. దాని నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఈ MMR మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్పిన వీటి మీద. అలాగే IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, వీటి మీద కూడా నేను నెంబర్ ఆఫ్ క్లాస్ చెప్పిన. సో వీటన్నింటి మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగినది. ఇక వీటితో పాటు మీకు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడ నుంచి ఏనంటున్నాం, చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, న్యూట్రిషన్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, సోషల్ వర్క్ నుంచి క్వశ్చన్స్ రాలేదు ఈరోజు ఎగ్జామ్లో. సో ఇలా ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇగో ఇవన్నీ కూడా ఈరోజు ఎగ్జామ్లో జరిగినటువంటి విషయాలు. ఈ మెసేజ్ కూడా చూడండి. ఇగో సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ క్వశ్చన్స్కి మీ ఎక్స్ప్లెనేషన్ చాలా యూజ్ అయ్యాయి బికాజ్ చాలా జనరలైజ్డ్గా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ విధానం వల్ల అవి ఈజీగా చేశాను సార్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు నా ఎదురుగా కూర్చుంటే మనం మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందో అలానే చెప్పేవాడిని జనరలైజ్డ్గా. మీరు వివాహం అనేటువంటి లెసన్ కానీ వలసలు అనేటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి, వేరే స్టూడెంట్ చెప్పారు. సో ఇలాంటి లెసన్స్ విన్నప్పుడు జనరలైజ్డ్గా ఉంటాయి, వెరీ జనరలైజ్డ్. అంటే మన ఇంట్లో మన తాత అమ్మమ్మ లేదా మన పెద్దవాళ్ళు కొన్ని కథలు చెప్తుంటే మనకు అర్థమవుతుంది, చూసిర్రా, అలానే చెప్పిన. అలా చాలామంది అర్థం చేసుకున్నారు. నా స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంగన్వాడీ టీచర్స్, డిఫరెంట్ సెక్టార్స్లలో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉండే అందరూ, వీరందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద మిగతా వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా.
సో ఇలా మనం ఈ కోచింగ్ అనేది అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఇంకా ఏం చేసినాము అని అంటే ఇగో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ వాసవి క్లియర్గా చెప్పడం జరిగింది. పాలసీస్వి చాలా వరకు మీరు డిస్కస్ చేసినవి సార్ అవుట్ ఆఫ్ 150 2025 ఓన్లీ పాలసీస్ బేస్డ్. అవుట్ ఆఫ్ 150 2025 ఇగో ఇలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కొంచెం డెప్త్ అండ్ ట్రిక్కీగా వచ్చాయి సార్. కొంచెం డెప్త్ ఉంది ఎగ్జామ్లో, ట్రిక్కీగా కూడా ఉంది అని చెప్పింది. ఇక రిమైనింగ్ ఆల్ సూపర్. పేపర్ టఫ్ అనిపివ్వలే సార్ టుడే, చాలా నార్మల్గా ఉంది సార్. క్యాన్సిల్ అయిన పేపర్ కాస్త టఫ్గా ఉండింది సార్. క్యాన్సిల్ అయిందంటే ప్రీవియస్ 2022లో రాసిన ఎగ్జామ్. ఇది వాసవికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్. నేను ఒక ఆడియో కూడా వినబెడతా, ఒక్క నిమిషం వినండి. అంటే షరీఫా అని వరంగల్ నుంచి మాట్లాడిన షరీఫా కూడా నా స్టూడెంట్. తను ఏం మాట్లాడింది అనేది కూడా ఒక్కసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. సార్ మీరు చెప్పిన బిట్లు ఎట్లా చెప్పిండ్రో అట్లా దిగినాయి సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నేను అసలు చెప్తా అంటే అసలు గివెందుకు చెప్తాడు, గివెందుకు ఇస్తాడు, గిట్లెందుకు వస్తాయి అని వినేటప్పుడు అట్లా అనుకుంటా విన్నా సార్ నేను. అమ్మా అసలు వన్స్ విన్నదే నేను ఇంకా మళ్ళా దాన్ని రిపీట్ చేయలేదు. అమ్మా మీరు చెప్పిన క్లాసులు వీడియోస్ విన్నా అంతే, ఇంకా వినుకుంటా రాసుకున్నా. అమ్మా అసలు ఎట్లా రాసుకున్నానో ఎట్లా గుర్తున్నాయో అట్లనే బిట్లు దిగినాయి సెకండ్ పేపర్ అయితే. ఆ వలసలు అయితేంది, ఆ పేదరికం అయితేంది, వలసలు అయితే మీరు ఎట్లా చెప్పిండ్రు అంటే ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు వలస పోతారు అవన్నీ చెప్పిండ్రు కదా. మీరు చెప్పిన మాటలు నాకు చెవులో వినొద్దానే అక్కడ. మస్తు నాకు అసలు 150 అంటే నాకు తెలిసినాయి 130 తెలిసినాయి. నేను కరెక్ట్ పెట్టినా అనుకుంటాను సార్ నేను సెకండ్ పేపరు. ఇక ఇంకా ఎన్ని కరెక్ట్ అవుతాయో కొంచెం అవి స్టేట్మెంట్ రూపంలో అవన్నీ ఇచ్చిండు కదా షరీఫా. ఇక అవన్నీ ఎన్ని కరెక్ట్ అవుతాయో ఎన్ని రాంగ్ అవుతాయో. ఇక ఎట్లుంది అంటే నువ్వు తీసుకున్న కోచింగ్ నీకు ఎలా అనిపించింది? ఈ ఎగ్జామ్ అటెండ్ అయినాక మీరు చెప్పిన కోచింగ్ ఎట్లున్నదో అర్థమైంది సార్ నాకు. అది సార్. సో ఇలా స్టూడెంట్స్ ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నా జర్నీని ఒకసారి గుర్తు చేసినాయి. సో నాతో ఎవరైతే ఈ 4-5 నెలలు ట్రావెల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారెవ్వరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎగ్జామ్ని బాగా రాయండి, మిమ్మల్ని మీరు నమ్మండి. నేను మీకు ఈ ధైర్యాన్ని ఇవ్వాలి. నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, సార్ పేపర్ టఫ్ అంట, అదంట ఇదంట అని భయపడుతున్నారు. ఎవ్వరేం భయపడొద్దు. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అయినావు, నువ్వు రాయి అంతే. ఇంకా నీ చేతులు అంతకు మించి ఏముండదు. దయవేచ్చా నీకు జాబ్ రావడం అనేది. నువ్వు ప్రిపేర్ అయింది హానెస్టీనే ఉంది, నువ్వు ఎగ్జామ్ రాసేది కూడా అందులో నిజాయితీ ఉంటుంది. సో ఇంకా నువ్వు ఎగ్జామ్ని బాగా రాయాలి అంతే. నువ్వు ఈ 5 నెలలు ఏం చేసినావు అనేది కాదు, రేపు 5 గంటలు ఎంత కష్టపడతావు, ఎంత బాగా ప్రజెంట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. విష్ యూ గుడ్ లక్. మీరు చదివిన దాని నుంచి బిట్లు వస్తాయి, రాయండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.